హాయ్ అండి. మీకు ఈరోజు వచ్చేసేసి 2 మే 2 మే మేము నైట్ ఇక్కడే ఉన్నాము. అండ్ ఈరోజు కూడా ఇక్కడే ఉండదలుచుకున్నాము. సో ఇప్పుడు మీకు రూమ్ వైపుకి తీసుకెళ్తాను. మీరు ఆ రూమ్ చూద్దురు కానీ ఆ తర్వాత మేము ఇలా ఆల్రెడీ ఇట్ ఈజ్ 1:36 అయిందనమాట. సరే ఇప్పుడు మీకు రూమ్ చూపిస్తాను. ఆ రూమ్ను మీరు చూద్దురు కానీ ఇదే మేము ఉంటున్నది. ఇట్లా వెళ్తే మెట్లెక్కి పైకి వచ్చిన తర్వాత ఇట్లా వెళ్తే ఇట్లా వస్తే ఇది మా రూమ్ నెంబర్ 3 అన్నమాట. ఈ రూమ్లో మేము ఉంటున్నాం. రూమ్ పెద్దదే, హాలు, టీవీ కూడా ఉంది. సామాన్ సర్దుకున్నాం. సో 2 కబోర్డ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా బాగుంది. హాల్ మటుకు, రూమ్ మటుకు చాలా బాగుంది. సో ఇది ఎంత ఎక్కువ కూడా కాదు, మాకు అంతా 500 రూపీస్ ఎంతో. ఈ సైడ్ వచ్చేసేసి అవుట్ సైడ్కి దారనమాట. ఇది వచ్చి బాల్కనీ. సో అటు సైడ్ నుంచి వస్తాం మేము. ఇది కింద నుంచి పైకి రావాలా. సో ఇది రూమ్ ఇట్లాగుంటుంది. ఏసీ అంత బాగా రావట్లేదు కానీ ఓకే, మాకు సరిపోతుంది. అంత ఎక్కువైనా కానీ కష్టమే కదా. సో అందుకని సో ఇక మేము ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాము ఇద్దరం. లంచ్కి వెళ్ళేసి వచ్చి ఇంకా అక్కడ జ్యోతిర్బా టెంపుల్ ఏదో ఉందంట, బాబా స్వామిది. ఆ టెంపుల్కి వెళ్ళేసి టెంపుల్ చూసుకొని వస్తాను. వచ్చిన తర్వాత మేము కాసేపు రెస్ట్ తీసుకుంటాం. వీడియోస్ అప్లోడ్ చేస్తాను, చూద్దురు కానీ. సో ఇప్పటికి బాయ్. మళ్ళా చూపిస్తాను, కిందకి వెళ్ళి మీకు అవన్నీ చూపిస్తాను. అది ఏమన్నా మీకు ఇందాక నేను వచ్చాను కదా, అటు సైడ్ నుంచి వస్తాం మేము. అటు నుంచి ఇటు వచ్చి రూమ్ కాడికి ఇది వస్తానన్నమాట. ఏరియాలో ఇదండి, ఇదంతా ఈ మహాసైనిక్ దర్బార్ హాల్కి, ఇదంతా మహాసైనిక్ వాళ్ళకి ఇదంతా ఏరియా కేటాయించినట్టున్నారు. ఇది ఒక బిల్డింగ్. ఈ బిల్డింగ్లోనే రూమ్స్ ఉన్నాయి. సో మన కార్ అది. సో ఈ ఏరియా అంతా చాలా పెద్దది. ఇందులో ఇంకా డెవలప్ చేస్తారంట ఇంకా బాగా. ఇది బిల్డింగ్. ఏం పెయిన్ ఉన్నది. సో ఈ స్కూటర్ నేను ఇవాళ రెంట్కి తీసుకొచ్చాను. స్కూటర్ రెంట్కి తీసుకొచ్చి దీంట్లో నేను వెళ్ళాలని, ఇప్పుడు లంచ్కి వెళ్ళాలని అనుకున్నాము. ఈ కారు వేసుకొని వెళ్తుంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది, రోడ్డు అంతా తిరగాలంటే. ఇది ఏరియా. సరే మేము లంచ్కి వెళ్తున్నాము. లంచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు లంచ్లో మేము అక్కడ ఇక్కడ ఈ కొల్లాపూర్లో మంచిగా మటన్ దొరుకుతుంది, మంచి మటన్ కర్రీ దొరుకుతుందని అన్నాను. మంచి మటన్ థాలీ దొరుకుతుందంట. ఆ థాలీ తినడానికి వెళ్తున్నాము. ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు అది హోటల్ పేరు చెప్పారు. దీంట్లో వాళ్ళు ఇది బాగుంటుంది హోటల్, మీరు ఆ హోటల్కి వెళ్ళి అక్కడ భోంచేయండి అని చెప్పానన్నారు. సో దానికే వెళ్తున్నాం. ఇక్కడ దగ్గరలోనే ఉందంట, ఒక 2 కిలోమీటర్స్ లోపల. సో స్కూటర్ వేసుకొని అటు వెళ్తాము. వెళ్ళి మళ్ళీ వచ్చి మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీకు అక్కడ తీసుకున్న థాలీ చూపిస్తాను, మీరు చూద్దురు కానీ. ఉంటాను అప్పుడు దాకా. బాయ్. ఇదేనండి మా సైనిక్ దర్బారుది. సో దీంట్లో ఉన్నాము. ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాం కదా,
లంచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అన్నీ తీరిగ్గా చూపిస్తాను నేను లంచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత. ఇటు వెళ్తున్నాము, దారి ఇటు అని చెప్పారు. 4 కిలోమీటర్స్ వాకింగ్ చేశాను, అది ఒక 40 మినిట్స్ పట్టింది నాకు. ఆ తర్వాత అక్కడ స్కూటర్ తీసుకొని మధ్యలో మార్కెటింగ్ చేసుకుంటా కొంచెం సామాన్లు అవి తీసుకున్నాను. ఇంకా రూమ్కి వచ్చాను. బ్రెడ్ అవి కొంచెం, ఇంకా పెరుగు మజ్జిగ తాగుతాం మేము కదా, సో మజ్జిగకి పెరుగు తెచ్చుకున్నాము. ఆ తర్వాత కొంచెం ఐటమ్స్ తెచ్చుకున్నాము. డీమార్ట్లోకి వెళ్ళి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. ఇక్కడ దగ్గరలోనే ఉంది డీమార్ట్, సో డీమార్ట్కి కూడా వెళ్ళొచ్చాను. సో ఈ సెంటర్ నుంచి స్ట్రైట్ వెళ్ళాలన్నారు. నేను హోటల్కి వెళ్ళి మీకు చూపిస్తాను ఇంకా. సో ఇదేనండి ఈ ఏరియాలో ఈ హోటల్ అన్నపూర్ణ. అసలు ఎంత హడావుడి చేస్తున్నాడంటే ఈ హోటల్ వాళ్ళు చాలా భయంకరమైన హడావుడి చేస్తున్నాడు. ఇక్కడ స్కూటర్లు పెడితే ఇక్కడ దీపాక అటుపక్క పెట్టుకొని రాపో, ఇక్కడైతే పార్సిల్స్ వాళ్ళే పెట్టాలా లేకపోతే లేదన్నారు. సో మళ్ళీ అటు పక్క పెట్టేసేసి వస్తున్నాను. ఇందుట్లో మటన్ థాలీ బాగుంటుందంట. మటన్ థాలీ పేరు కూడా ఏదో స్పెషల్గా ఉంది. ఇక్కడ ఉన్నాయి ఇవి అన్నమాట. సో హోటల్లోకి ఎంటర్ అవుతున్నాను. హోటల్ మటుకు ఫుల్ రష్గా ఉంది. సో వీల్ చూస్ వన్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ ఒక ప్లేస్ చూస్ చేసుకొని కూర్చుంటాము. ఓకే, ఓ ठीक है. ఖాళీ అక్కడ ఉందిరా, చూద్దాం. చాలా రష్గా ఉంది. లెట్ us see. Okay, we'll try to sit here, but it is near to the kitchen, but it will be hot little bit. So anyhow we will adjust here. పైకి వెళ్ళొచ్చా? సో పైన కూడా ఉందంట చిన్నది, దాంట్లోకి వెళ్తాము. ఫుల్ రష్గా ఉంది ఇక్కడ మటుకు. कहीं अच्छा कूल जगह में हमको थोड़ा सा उस टाइम पे एसी है क्या उधर? एसी है? कहीं पे भी नहीं है. चलो, तो ये होटल मैनेजर అనుకుంటాను, బిల్లింగ్ కార్డు ఉన్నారు ఇతను. సో ప్లేస్లకి పైకి వెళ్ళమన్నారు మాకు. సో ఒక ప్లేస్ చూపించాడు, ఆ ప్లేస్లోకి వెళ్ళమని చెప్పారు. సో వీఆర్ గోయింగ్ టు దట్ ప్లేస్. సో ఇక్కడ గుడ్ సిటీ. మరి కార్నర్లో కూర్చోకు, ఒక సైడ్ కూర్చుందాం మనం, మిగతా వాళ్ళు అటు పక్క కూర్చుంటారు. సో వీళ్ళు ఆర్డర్ ఖాళీ. చాలా బిజీగా ఉందండి, చూశారు కదా మీరు హోటల్ అంతా కూడా. సో ఇట్ ఈస్ లుకింగ్ వెరీ బిజీ అనమాట. సో సంబడి సజెస్టెడ్ మీ, సో గో టు దిస్ ప్లేస్, దిస్ హోటల్, యూ విల్ బి గెటింగ్ గుడ్ ఫుడ్ and best food. So we are going to order the thali, let them come. వాళ్ళు వస్తే కనుక థాలీ ఆర్డర్ చేస్తాము. అదేదో థాలీ పేరు ఏంటి చెప్పింది ఫోన్కి తను? థాలీ పేరు మెనూ కార్డులో చూసి చెబుతానండి. మెనూ కార్డు వస్తుంది కదా. సో అంటిల్ దెన్ కొంచెం వెయిట్ చేయండి. సో
మటన్ థాలీ. మటన్ థాలీ ఈజ్ ఫేమస్. पंधरा रस फ्राई करो मात्र रस फ्राई कर लो. మరి ఏదో రాసింది హిందీలో చదవాలా, అది మనకి హిందీలో అయితే నోరు జరగట్లేదు. వచ్చిన తర్వాత చదువుతాను. సో ఓకే, ఇక్కడంతా కూడా హిందీలోనే ఉందండి. మొత్తం కార్డు మొత్తం చూసారు కదా. ఇది మెనూ కార్డు. ఇందులో అబ్బాయిని అడుగుతాను, వచ్చాడా? సో అతను వచ్చిన తర్వాత అడిగి ఫోన్ చేస్తాను. ఒక్క నిమిషం, మళ్ళీ మీకు పెడతాను. ఇందులో మనం ఆర్డర్ చేసింది ఏంటంటే పై నుంచి మూడోది, అంటే మటన్ ఫ్రై, ఇంకోటి ఏదో రాశారు కదా, మటన్ ఫ్రై మసాలా థాడా. సో 320 రూపాయలంట. అది ఒకటి తీసుకోండి అన్నాడు. మీ ఇద్దరికి కలిపి ఒకటి తీసుకోండి. ఆ తర్వాత అదొక్కటైతే సరిపోదు కాబట్టి మీకు కింద నుంచి ఒకటి ఆర్డర్ ఇచ్చాడు. కింద నుంచి ఒకటోది, ఇది 60 రూపాయలదంట. అదేంటంటే ఎంపీ తడ ఏదో మరి ఎంపీ తడ అంట, ఎంపీ తడ. సో ఎంపీ తడ ఇది ఇది ఆర్డర్ చేసాము. వచ్చిన తర్వాత మీకు నేను అవి ఎట్టాగున్నాయో మీకు చూపిస్తాను. మనం ఆర్డర్ చేసినవి ఎట్టాగుంటాయి ఏందనేది మనం తిండిగానే చెప్పలేము కాబట్టి తిన్న తర్వాత మీకు చూపిస్తాను. అప్పుడు దాన్ని రుచి చెప్తాను. వచ్చిన తర్వాత మీకు అసలు తాళి చూపించి అప్పుడు నేను తింటాం ప్రారంభిస్తాను. ఓకే, మన తాళి తెచ్చేస్తున్నాడు. మంది కాదనుకుంటాము. సారీ, మనకు రాలేదు ఇంకా తాళి. వచ్చిన తర్వాత చూపిస్తాను. ఓకే, ఇంకా రాలా మనకి తాళి. నేను వచ్చిందని ఆశపడిపోయానే. అయ్యయ్యో ఉషా, నువ్వు కూడా ఇబ్బంది పడ్డా. నేను వచ్చేసిందని ఆశపడిపోయిందా? తిను కూడా ఆశపడిపోయిందంట బాబు, వచ్చేసింది మంది అని చెప్పి. కానీ రాలేదు, బ్యాడ్ లక్. మేము ఇక్కడే ఉండదలుచుకున్నాము ఇవాళ. ఎందుకంటే మాకెందుకనో ఈ కొల్హాపూర్ మీద ఇంకా కోరిక తీరలా, మాకు తృప్తి చెందలా మేము ఇంకా. సో అది తృప్తి చెందితే కానీ మేము బయటికి వెళ్ళదలుచుకోలేదు. సో అందుకనే మేము ఇవాళ ఇక్కడే ఉండి ఇవాళ కూడా రేపు బయలుదేరదాం. అసలు యాక్చువల్గా మేము అనుకున్నది ఏంటి మీతో చెప్పింది, నేను రేపు ఒక రోజు ఉంటాము ఇక్కడ, మరుసటి రోజు వెళ్ళిపోతాం అని చెప్పాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మాకు వాంఛ చావలేదన్నమాట. ఇంకా ఉండాలా ఇక్కడ, ఇంకా తిరగాల, ఇంకా ఏవో చూడాలా, ఇంకా ఏమైనా ఉన్నాయో మనం వాటిలన్నిటినీ మనం ఇచ్చేద్దాము, వాటి అంతం చేసేసి వెళ్ళిపోదాం మనం అనే ఉద్దేశంతో నేను ఇక్కడే స్టే చేసుకున్నాను. ఇక్కడ ఈరోజు స్టే చేసి, సో ఒకరోజు ఎక్స్టెండ్ చేసాము మా రూమ్ని. సో ఆ రూమ్ని కూడా ఎక్స్టెండ్ చేసి మీకు చూపించాను కదా, ఆ రూమ్ని ఎక్స్టెండ్ చేసుకున్నాము ఒక రోజుకి, ఇంకో రోజుకి. సో రేపు మార్నింగ్ బయలుదేరదలుచుకున్నాం. సో ఇవాళ అన్నీ ఇక్కడ ఏమేమి జరుగుతాయి అనేది కూడా మీకు చూపిస్తాను. డిన్నర్కి వెళ్ళినప్పుడు కూడా ఏం డిన్నర్ తింటాము ఏంటి అనేది కూడా చెప్తాను, అది కూడా చూపిస్తాను. వెళ్తామో లేదో తెలియదు, వెళ్తే కనుక చూపిస్తాను. ఓకే, ఇంకా ఏమైనా ఉంటే చూడాల్సింది వెళ్ళేసి నాకు కొంచెం మధ్యాహ్నం మన వీడియోస్ అన్నీ ఉన్నాయి కదా 2 రోజులు, అవన్నీ అప్లోడ్ చేయాలి. అవి అప్లోడ్ చేయాలని నాకు ఆ టైం కావటల్లా, ఇవన్నీ తిరగటానికే సరిపోతుంది కాబట్టి. సో మీకు అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మధ్యాహ్నం కూర్చొని అవన్నీ అప్లోడ్ చేయదలుచుకున్నాను. సో అప్లోడ్ చేసిన తర్వాత మధ్యాహ్నం ఈవినింగ్ మేము ఏదన్నా డిన్నర్కి వెళ్తే కనుక ఆ డిన్నర్ చేసేటప్పుడు మీకు అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి లంచ్లో వచ్చే థాలీని మటుకు మీకు తప్పకుండా చూపించి కానీ మేము తినాం, అది మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, చూడండి మన బాబు థాలీ తీసుకొచ్చేసాడు మనకి. ఓకే, ఇగో థాలీ ఇది
అదే మేము 2 ఆర్డర్ చేసాం కదా, ఇది థాలి. సో ఈ థాలి ఒకటి మా చిన్నది ఏమన్నా మా మేడం గారికి, తను ఎక్కువ తింది కాబట్టి, నేను బకాసుని కాబట్టి, సో నేను నాకు పెద్ద థాలి. సో అందుకనే మా ఇద్దరికి సపరేట్గా ఆయన ముందుగానే విభజించి చెప్పాడు అనుకుంటాను. సో బకాసురా నువ్వు తిను, నువ్వు ఆవిడకి అది చాలే, నువ్వు ఎక్కువ పెట్టేటట్లేవు ఆమెకి అని చెప్పని అట్లా చెప్పాడు. సో మీ ఇద్దరం చెరొక థాలి తెప్పించుకున్నాము. ఇప్పుడు దీనికి రైస్ ఇస్తారనుకుంటా. ప్రస్తుతానికి ఇది భుజించిన తర్వాతే వాళ్ళు రైస్ ఇచ్చేటట్టున్నారు. దానికి ఉల్లిపాయలు అవి ఇచ్చారు. తను మటుకేం ఊరుకోట్లా, తను కూడా దీంట్లో తీసుకొని తింటుంది చూసారా. ఓకే ఓకే, లెట్ హర్ ఎంజాయ్. ఇది మటన్ కర్రీ అండి, మటన్ ఫ్రై అంట. ఇదేమన్నా చారువా, ఇదేదో స్పెషల్గా ఉంది. మరి టేస్ట్ చేశాను కానీ మనకి మసాలాని ఉడకబెట్టి కాస్తారు చూసారా, పచ్చి మసాలా, గసాలు అవన్నీ వేసి, అది ఏమన్నా కోడిగుడ్డు కర్రీ. ఇది ఏమన్నా కర్రీ గ్రేవీ, కర్రీ గ్రేవీ బాగున్నది. మటన్ కూడా టేస్ట్ చేసేదాను. ఓకే, కానీ మన గుంటూరేనండి. నాకైతే అంత మన గుంటూరే. గుంటూరులో ఫేమస్ ఏంది అది, అక్కడ ఏదో హోటల్ ఉంది, పొద్దున్నే పోయి పాయాది తింటూ ఉంటాం. మేము తక్కువలేండి తినేది, ఎందుకంటే మొన్న మధ్య కొంచెం కొలెస్ట్రాల్ చూపించింది. సో అందుకనే మటన్ తగ్గించేసా. కొంచెం ఉల్లిపాయలు వేసుకుందాం ఎంజాయ్ చేయడానికి మన ఫుడ్ని. సో అన్నీ బాగానే ఉన్నాయి, కానీ పలావ్ రైస్ కూడా పెడతాడనుకుంటా. ప్రస్తుతానికి అన్నీ టేస్ట్ చేశాను, ఓకే అనిపించింది. అంత నాకు బాగానే ఉంది, నాట్ బ్యాడ్. మన సైడ్ ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. సరే, రైస్ వచ్చేసింది నాకు. తను రైస్ ఇస్తున్నాడు, పలావ్ రైస్. బస్ थोड़ा सा ये देखे आएंगे तो ये तो చెప్పారు కదా ఇంకోటి. రైస్ కలిపాను, కొంచెం మన చారువా వేసి తింజి వస్తాను ఎట్టాగుందో. ఓకే పర్లా, కానీ నేను చెప్పకూడదు, కానీ చేతే బాధపడతారు అనుకుంటారు. కానీ నాకు రైస్ అంత నచ్చలా, పర్లేదు అనిపించింది. అంటే ఇంకా కొంచెం రేషన్ బియ్యం లాగా అనిపించింది నాకైతే కనుక, మన ఆంధ్ర రేషన్ బియ్యం లాగా అది. ఓకే, వచ్చాము తినాలా తప్పదు. సో తిని వేటికి వెళ్తాను, అప్పుడు మీకు మిగతాది ఏమన్నా ఉంటే చెప్తాను. ఓకే, మా భోజనం అయిపోవచ్చిందండి నా ఇద్దరిది. కానీ పెరుగన్నంలోకి వచ్చేసాం. కొంచెం పలావ్ రైస్ పెట్టించుకొని పెరుగన్నం తిన్నాను, కానీ నాకైతే అంత సూపర్ అనిపించలా. కానీ మనం ఇచ్చిన రేటుకి అంత వర్త్ కూడా అనిపించలా, అంత వర్త్ కూడా లేదు. ఎందుకంటే మనం 320 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. ఇచ్చిన కర్రీ కూడా ఒక కొంచెం కూడా, అవి కూడా కొంచెం మటనే ఇచ్చాడు అతను. మిగతాది ఒక చారువా ఇచ్చాడు, ఇంకొకటి ఏమన్నా ఎగ్ కర్రీ ఇచ్చాడు. అది కూడా ఎగ్ కూడా పావు ఎగ్గే ఇచ్చాడు, కర్రీ ఎక్కువ ఇవ్వాల, పావు ఎగ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఏమన్నా ఒక మసాలా, మన గసాల రసం లాంటిది ఏదో ఇచ్చాడు, ఒక చారువా ఇచ్చాడు, అంతే. ఇంకా ఏది కర్రీ గ్రేవీ ఒకటి ఇచ్చాడు, అంతే.
మటన్ వేపు చూశారు కదా 4 ముక్కలే ఉన్నాయి, అక్కడ మటన్ కర్రీ లేదండి. ఇక్కడ రైస్ ఇచ్చాడు, 2 చపాతీలు ఇచ్చాడు. సో 320 అంటే ఇట్ ఈస్ టూ కాస్ట్లీ అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ నాట్ దట్ టేస్ట్ వాట్ వీ ఆర్ హ్యావింగ్ ఇన్ ద ఆంధ్ర. ఆంధ్రాలో తినేది సూపర్గా ఉంది. పలావులు కానీ మౌర్యాలోకి ఇంకా ఏ హోటల్కి వెళ్ళినా కానీ చేతుల వాసన 2 రోజులు తాగపోవాలి. ఇక్కడ నో, అక్కడంత హార్డ్లీ 250 పెడితే మనకు సూపర్గా ఫుడ్ వచ్చింది. నాకైతే వర్త్ అనిపించలేదు అండ్ మోర్ ఓవర్ వేస్ట్ అనిపించింది. టేస్ట్ కూడా లేదు కాబట్టి అది విషయం. ఈ హోటల్ ఈజ్ నాట్ దట్ గ్రేట్ వాట్ వీ థాట్. సో నేను ఉన్నది చెబుతాను, ఫ్రాంక్. ఐఎమ్ బీయింగ్ ఫ్రాంక్ అనమాట ఆల్వేస్. సో I don't mind to say, do the comments on this. That is the thing. థ్యాంక్ యూ. అలా బయటికి వెళ్ళిన తర్వాత మీతో కలుస్తాను. ఉంటానండి, నేను తీసుకుంటాను. ఓకే, లంచ్ అయితే అయిపోయిందండి మాది. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇక లంచ్ అయితే అయిపోయింది. ఇంకా పేమెంట్ చేసేసి బిల్ పేమెంట్ వెళ్తాం. ఓకే, బయటకు వెళ్ళిన తర్వాత మీకు బుట్ గురించి చెబుతాను మళ్ళా. ఓకే, సరే. ఓకే, బిల్లింగ్ అయిపోయిందండి. ఇప్పుడు అన్నీ కిందాకి వచ్చినప్పుడు రష్గా ఉంది, కానీ ఇప్పుడంతా ఖాళీ అయిపోయింది మొత్తం. లంచ్ టైం అయిపోయింది కదా. సో మేము మా స్కూటర్ దగ్గరికి వెళ్ళిపోయి అద్దెకి తీసుకున్న స్కూటర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక బయటికి వెళ్తాం కొంచెం. ఓకే, కానీ చెప్పాను కదా అంత ఓర్తు కాదు. హోటల్ అంత బాగాలేదు, నాకైతే నచ్చలేదు. సో జనం మటుకు చాలా ఉన్నారనిపించింది, కానీ తిన్న తర్వాత తెలిసింది దాని టేస్ట్ లేదు. అండ్ మోర్ ఓవర్ ఇంకా దాని టేస్ట్ లేదు. మోర్ ఓవర్ ఇంకా ఏంటంటే మనం ఇచ్చిన పేమెంట్కి అంత వర్త్ కాదు. సో దట్ ఈస్ ద థింగ్ అబౌట్ దట్ హోటల్. మేబీ సరే, ఇంకా మనం ఎక్కువసేపు తినలేం కాబట్టి ఇంకో చాటుకి పోయి తినాలంటే కూడా మాకు పట్టదు కాబట్టి సో ఇంతటితో ఈ లంచ్ ప్రోగ్రాం ముగిచ్చేద్దాం. మళ్ళా డిన్నర్లో చూద్దాం మన ప్రతాపం ఏందో. బకాసురుడికి పెట్టినట్టు పెట్టలేదు వాడు, నాకు ఒక పక్కకు కూడా రాలా. అదేం సరిపోదు అసలు. నిజంగా అనుకున్నాను చాలా వస్తుంది, చాలా మళ్ళా పెడతాడేమంటే ఏం పెట్టలేదండి. సో అంతటితో వాడు ఏదో పెట్టింది తినక తప్పదు కాబట్టి వాడితో తగాదేం వేసుకుంటాం. ఆపేశాను. నా తినటం కూడా నాకు ఓకే అనిపించింది. సరే, బయటకు వచ్చేసాం. సరే,